ఫ్రెండ్స్ ఈ టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాను అస్సలు ఇంత త్వరగా ఇంటికెళ్ళిపోద్దని ఎవరు ఊహించుండరు. ఎందుకంటే పాకిస్తాన్ అనే జట్టు ఎలాంటి ప్రతిభ గల బౌలర్స్ ఉన్నారో, అట్ ది సేమ్ టైమ్ ఓపెనర్ బాబర్ ఆజమ్ అలానే మొహమ్మద్ రిజ్వాన్ చాలా బ్రహ్మాండంగా వాళ్ళ ఫామ్‌లో ఉన్నారనమాట. సో ఎవరు ఊహించుండరు ఇంటికెళ్తుందనేసి. కానీ ఎట్టకేలకు ఈసారి యూఎస్ఏ పుంజుకొని పాకిస్తాన్‌ని చిత్తు చిత్తుగా ఓడించిందనమాట. ఆ యొక్క స్కోర్‌ని డ్రా చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు సూపర్ ఓవర్‌లో పాకిస్తాన్ చిత్తు చేసే విధానం చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు యూఎస్ఏ ప్లేయర్స్‌కి. అందులో ఎక్కువగా ఇండియా వాళ్ళు ఉన్నా సరే ఎట్టకేలకు వాళ్ళు పాకిస్తాన్ టీమ్‌ని ఓడిపోవడం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అదే కాదండి, ఇంకా చెప్పాలి అనంటే ఒక రకంగా యూఎస్ఏ ఇండియాతో కూడా కొంచెం గట్టిగానే పోరైతే వాళ్ళు ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా వాళ్ళు ఎలిమినేషన్ చేసి వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యారు అంటే గ్రేట్. కాకపోతే ఫ్రెండ్స్ పాకిస్తాన్ ఇంత దారుణంగా విఫలమవడానికి గల కారణాలు చూసుకుంటే ఓపెనింగ్ పార్ట్ అండి. బాబర్ ఆజమ్ అసలు 43 బాల్స్‌కి ఇండియాతో 44 రన్స్ కొట్టాడనమాట. ఒక వన్ డే బ్యాటింగ్ లాగా ఆడాడు. అందులో ఒక్క సిక్స్ కూడా లేదు. మీరు గమనిస్తే బాబర్ ఆజమ్ అసలు సిక్సెస్ కొట్టడంలో చాలా ఫెయిల్ అయిపోతున్నాడు. అసలు కొట్టలేకపోతున్నాడు. బాల్స్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉన్నాడు. అసలు ఏమాత్రం తను బ్యాటింగ్‌లోను, అట్ ది సేమ్ టైమ్ కెప్టెన్‌లోను ఏమాత్రం తను ఈసారి అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా తను హెల్ప్ కాలేదనమాట. అది మెయిన్ అనమాట. ఇంక పోతే బౌలర్స్ విషయంలో కొంతవరకు రాణిస్తున్నా సరే హారిస్ రఫ్ ఆల్‌రౌండరు, అలానే ఇఫ్తిఖర్ అహ్మద్ అతను కూడా ఆల్‌రౌండరు, షాదాబ్ ఖాన్ ఆల్‌రౌండరు. సో వీళ్ళెవరూ కూడా బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ ఆడట్లేదు, బ్యాటింగ్ చేస్తే బౌలింగ్ ఆడట్లేదు. అంతంత మాత్రంగానే ఉందనమాట. సో కాబట్టి ఈ యొక్క మెయిన్ రీజన్స్‌ని వాళ్ళు చెప్పుకోవచ్చు పాకిస్తాన్ టీమ్ ఓడిపోవడానికి. ఇంకోటేంటంటే ఇంకొక మ్యాచ్ మిగిలి ఉందనమాట. అంటే 3 మ్యాచ్‌లు ఆడితే వాళ్ళు ఒక మ్యాచ్ మాత్రమే గెలిచారనమాట. సో ఆ మ్యాచ్ గెలిచినా కూడా అది ఏదో గణతో సంథింగ్ గెలిచినట్టున్నారు. అది కూడా గెలిచినా కూడా అంత పెద్ద మార్జిన్ అయితే ఏం కాదు. సో ఆల్రెడీ యూఎస్ఏ మంచి స్ట్రైక్ రేట్‌తో ఉంది. లేదా రిటర్న్ రేట్‌తో ఉంది. అట్ ది సేమ్ టైమ్ 2 మ్యాచెస్ గెలిచి బాగా మంచి పొజిషన్‌లో ఉంది. రేపు జరగబోయేటువంటి పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్‌లో కూడా పాకిస్తాన్ గెలిచినా సరే తనకైతే క్వాలిఫై ఛాన్స్ అయితే 100% లేవనమాట. సో కాబట్టి చాలామంది అభిమానులు పాకిస్తాన్ పని ఇంక అయిపోయిందని అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఈ విధంగా వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఆడడానికి తన కెప్టెన్ ఎవరైతే ఉన్నారో బాబర్ ఆజమ్ తన స్ట్రాటజీస్ అన్నీ ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే తను అంతగా యాక్టివ్‌గా లేకపోవడము. వాళ్ళేదో పెద్ద ప్రాక్టీస్ కూడా పెద్ద తక్కువ చేశారండి వాళ్ళు. ఎప్పుడు కూడా ఏదో నేవీ, ఆర్మీ అంటూ ఆ సెలక్షన్స్‌కెళ్ళడము అదంతా చూస్తూ ఉంటే క్రికెట్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా! సో ఆ విధంగా చేసి ఉంటే చాలా బాగుండేదని అయితే నాకనిపించింది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం పాకిస్తాన్ టీమ్ ఇంత దారుణంగా విఫలమవడానికి కారణాలు ఏంటని కామెంట్ రూపంలో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.